సో హాయ్ ఎవరీవన్. సో డెడ్ మొబైల్స్ ని ఈజీ స్టెప్స్ లో మనం ఎలా చేయాలో చూద్దాం. ఇఫ్ ఎనీ డెడ్ మొబైల్ వచ్చేసి మనకు దీంట్లో 2 కేటగిరీస్ చేసుకుందాం. సో ఒకటి వచ్చేసి యూఎఫ్ఎస్ ఉంటుంది లేటెస్ట్, ఒకటి వచ్చేసి ఈఎంఎంసి. ఇది ఈఎంఎంసి వాటిలలో అయితే మనకు ఓల్డ్ మోడల్స్ ఇవి. సో ఈఎంఎంసిలో అయితే ఫస్ట్ వచ్చేసి మనం చెక్ చేసుకునేది 6 పోర్ట్ లో చెక్ చేసుకుంటాం. సో 6 పోర్ట్ లో రీడింగ్. సెకండ్ వచ్చేసి డీసీలో బోట్ కండిషన్. డీసీలో వచ్చేసి మనకు బోట్ కండిషన్ వచ్చేసి మనకు 0 ఉండాలి. సో థర్డ్ వన్ వచ్చేసి ట్రిగ్గర్. సో ఇక్కడ మనం ట్రిగ్గర్ చేసుకున్నప్పుడు 80 to 160 దాకా స్టక్ అయితే ఈఎంఎంసి హెల్త్ ఇష్యూ. సో ఎటువంటి దీనిలో వేరే ఇష్యూస్ ఏం లేవు, ఓన్లీ ఈఎంఎంసి హెల్త్ ఇష్యూ. కాబట్టి ఈఎంఎంసిని తీసి మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది. అదే యూఎఫ్ఎస్ లో అయితే సో ఇక్కడ చూడండి, దీంట్లో 90% వచ్చే వాటిలో మనకు సిపియూ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఏంటంటే కొన్ని షార్ట్ సర్క్యూట్ కూడా ఉండొచ్చు, అది డిపెండ్ ఆన్ ఫిజికల్ అపీరెన్స్. కొన్ని వాటర్ డ్యామేజ్ ఉండొచ్చు, కొన్ని డ్రాప్ డౌన్ ఉండొచ్చు. ఒకవేళ ఫ్రెష్ కండిషన్ గా ఉంటే బోర్డు మనం చెక్ చేసుకునేది ఫస్ట్ వచ్చేసి 6 పోర్ట్ లో రీడింగ్ చెక్ చేసుకోండి. సో సెకండ్ వన్ వచ్చేసి డీసీలో బోర్డ్ కండిషన్. ఇక్కడ డీసీలో బోర్డ్ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు మనకు 0 ఉండాలి. సో ఎటువంటి రీడింగ్ అనేది షో అవ్వద్దు. ఒకవేళ రీడింగ్ కనుక వచ్చిందంటే దాంట్లో షార్ట్ సర్క్యూట్ ఉన్నట్టు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రిగ్గర్. ఇక్కడ చూడండి, ఈఎంఎంసి వాటికైతే మనం ట్రిగ్గర్ చేస్తాం. సో ఎందుకంటే దాంట్లో ఈఎంఎంసి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో యూఎఫ్ఎస్ వాటిలో అయితే ట్రిగ్గర్ చేసే అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ట్రిగ్గర్ చేసినా సో ఎటువంటి రీడింగ్ వచ్చినా మనకు అది బై డిఫాల్ట్ సిపియూ కిందే ఉంటుంది. బట్ ఇక్కడ ట్రిగ్గర్ చూడడానికి రీజన్ ఏంటంటే దీంట్లో విపిహెచ్ వోల్టేజ్ మనకు జనరేట్ అవుతుందా లేదా క్లియర్ గా తెలియడానికి ఇక్కడ ట్రిగ్గర్ చూసుకోండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి సిపియూని రివాల్వ్ చేసుకుంటే 100% మీకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. ట్రైనింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, చిప్ లెవెల్ దాకా మన దగ్గర ట్రైనింగ్ ఉంది. సో అలాగే ఏదైతే మన దగ్గర సర్వీస్ మొబైల్స్ వస్తాయో ఆ మొబైల్స్ మీద కూడా లైవ్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఎదురుగానే చేసి చూపించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.